ఒంటవాడిగా ఇంట్లోకి చేరి కోటి నగలు కొట్టేసినట్టు. ఇక వాడు చూడుగా ఒంటవాడిగా వచ్చిందట, ₹1,00,00,000 కొట్టేసిన అవతల పడ్డాడు. జూబ్లీహిల్స్లో భారీ దోపిడీ. యజమానులు బయటికి వెళ్ళగానే మిగిలిన వారికి మత్తుమందు, స్పృహ కోల్పోగానే తాళ్లతో బంధనం. 2 మిత్రులను పిలిపించి మొత్తం చోరీ చేసినట్టు కథ. మనం పనిలో పెట్టుకునేటప్పుడే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన కానీ పనిలో పెట్టుకున్నప్పుడు వాడు దొంగ మంచోడని మనం కూడా ఏమనుకుంటాం. వాడు దొంగోడు అయినప్పుడు కూడా వాని వినయం మామూలు వినయం ఉంటుందా? వాడు పనిలో చేరేంత వరకు వినయంగానే ఉంటాడు. వాడు టార్గెట్ మనసులో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తే ఎప్పుడు ఈ అంతా కూడా ఎత్తుకొని పోవాలన్నటువంటి టార్గెట్ వాడిని వేరే ఉంటుంది అనుకో. కానీ వాడిని పసిగట్టడం ఎవరు కూడా వల్ల కూడా కాదు కదా. వాడి మనసులో ఉండేది మనం ఎక్కడ చూడగలుగుతాం. సో మొత్తానికి వాళ్ళని నమ్మిళ్ళు యజమానులు ఇల్లంతా వదిలిపెట్టి వాళ్ళు ఏదో షికారుకో, సినిమాకో, లేకపోతే ఇంకేటన్నా టూర్కో పోతే వాని పని వాడు విజయవంతంగా ముగించుకొని ₹1,00,00,000 కొట్టేసాడు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంట్లో సినీ పక్కిలో భారీ చోరీ జరిగింది. వంట మనిషిగా ఇంట్లో చేరిన ఓ వ్యక్తి యజమానులు ఇంట్లో లేని సమయంలో తోటి పనివారికి మత్తుమందిచ్చి ఆ ఇంట్లో నుంచి ₹1,00,00,000కి పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్ళిందట. మరో 2 సహకారంతో గంట వ్యవధిలోనే ఈ దొంగతనం చేసిండు. పోలీసుల కథనం ప్రకారం రవీంద్ర శర్మ అనే వ్యాపారి తన భార్య, కుమారుడు, కోడలు, మనవరాలితో కలిసి జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో ఫ్లాట్ నెంబర్ 62లోని నివాసం ఉంటాడట. మదన్ అనే ఏజెంట్ ద్వారా నేపాల్కు చెందిన భూపేంద్ర షహీ అలియాస్ భువన్ 15 రోజుల క్రితమే ఆ ఇంట్లో వంట మనిషిగా చేరిందట. వాడు 15 రోజులు అవుతుందట చేరి. రవీంద్ర శర్మ కుమారుడు గురువారం సాయంత్రం టేబుల్ టెన్నిస్ ఆడేందుకు బయటకు వెళ్ళిండు. రవీంద్ర శర్మ తన భార్య, కోడలు, మనవరాలు, కేర్ టేకర్ను తీసుకొని బంజారా హిల్స్లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళిండు. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఇంట్లో బంగారం ఎక్కడ ఉంచుతారో తెలుసుకున్న భూపేంద్ర షాహి చోరీకి అదే తగిన సమయమని భావించిండు. రవీంద్ర శర్మ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే తనకు సహాయంగా 2 స్నేహితులను పిలిచిండు. పుట్టినరోజు అని చెప్పి వాచ్మెన్తో పాటు పని మనుషులైన దంపతులకు మత్తుమందు కలిపిన శీతల పానీయం ఇచ్చిండు. ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళుతుండగా తాళ్లతో కట్టేసిండు. అనంతరం స్నేహితులను ఇంట్లోకి పిలిచి 2వ అంతస్తులోని గదిలో ఉన్న ఆల్మహారాను ధ్వంసం చేసి అందులోని నగలతో పరారాయండు. మరోపక్క గంట సేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కోడలు, కేర్ టేకర్ లోపలికి వెళుతుండగా భూపేంద్ర షాహీతో పాటు మరో 2 వారిని తోసుకుంటూ బయటకు పరిగెత్తారు. వాచ్మెన్ దంపతులు ఇంట్లో స్పృహ లేకుండా తాళ్లతో బంధించబడి ఉన్నారు. రవీంద్ర శర్మ కోడలు భవనం 2వ అంతస్తులోని తమ గదిలోకి వెళ్లి చూడగా అక్కడి లాకర్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు మాయమైనవి. అనంతరం రవీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిల్లు. కోటి విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు భూపేంద్ర షాహీని పనిలో పెట్టిన ఏజెంట్ మదన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. పని మనుషులుగా ఇంట్లో చేరి దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులైన నేపాలీ గ్యాంగులో నిందితులు సభ్యులని వాళ్ళు ఇట్లా తరచుగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రం కంటే బయటి రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళు ముందుగానే రెక్కి నిర్వహిస్తారు. రెక్కి నిర్వహించి ఏం చేస్తారు, కొంతమంది ఏజెంట్ ఉంటారు కదా, పనుల కోసం వాళ్ళు మీ ఇంట్లో పనులు కావాలన్నా, వంట మనిషి కావాలన్నా, లేకపోయినట్టయితే వాచ్మెన్ కావాలన్నా, పని మనుషులు కావాలా, ఏ మనుషులు కావాలో దానికోసం కొంత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్లో కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. అయితే ఈ ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఏజెంట్లతోటి ముందుగానే ఇటువంటి గ్యాంగులంతా కూడా వాళ్ళతోటి ములాఖాత్ అయిపోతారు. ములాఖాత్ అయిపోయి వాళ్ళకి కొంత కమిషన్ ఎక్కువిస్తారు. కమిషన్ ఎక్కువిచ్చి ఏం చేస్తారు, బాగా ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాల్లో నన్ను పనికి కుదుర్చు, నీకు దానికి తగ్గటువంటి పైసలు ఇస్తా అని చెప్పేసి ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని ఎవరెవరి దగ్గరనైతే పైసలు ఎక్కువ ఉంటాయో, బిజినెస్ చేస్తూ ఉంటారో, కొంత ఉన్నతమైనటువంటి కుటుంబం, ఆస్తి ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబంలోకి వీళ్ళని పంపిస్తారు. వాని పని వాడు విజయవంతంగా ఒక నెల రోజుల లోపట్ల వాడు వాళ్ళతో కలవిడిగా ఉన్నట్టుగా, వాళ్ళ కుటుంబ సభ్యుడైనట్టుగా నటించి కథ ఉన్నదంతా ఊడ్చుకుని అవతల పడతా ఉంటాడు. ఇటువంటి సంఘటనలు మనం తరచుగా ఈ హైదరాబాదు ఉన్నటువంటి బెంగళూరు ఇటువంటి సిటీలలో మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే మరి దయచేసి వీటిని 1-2 సార్లు మీరు ఇంట్లో వాడంటే ఇప్పుడు సరే ఉన్నటువంటి పైసలు ఎత్తుకపోయాడు, బంగారం ఎత్తుకపోయాడు, కానీ ఇంకా నయం ఎదురుగా వస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు చంపిపోలేదు వాడు. అటువంటివి కూడా మనం చూసినాం కదా. ఇంట్లో ఉన్నటువంటి యజమానులను చంపేసి పని మనుషులు ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళినటువంటి సంఘటన కూడా మనం చూసినాం. కాబట్టి 1-2 సార్లు యజమానులు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరైతే మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత దూరపు చుట్ట వాళ్ళని తీసుకొచ్చుకొని పనిలో పెట్టుకోరు. కానీ వాళ్ళు వేరే రాష్ట్ర పోళ్ళు వేలొట్టులను పెట్టుకున్నట్లయితే ఇటువంటివే ఎదురైతే మరి వాడు దొరకరా రెండో అంశం. కానీ మొత్తానికైతే ₹1,00,00,000 కొట్టేసి వాడు అవతల